విష్ణుప్రియ అండ్ నబీల్ వీళ్ళిద్దరూ టర్ఫ్ వార్ ఛాలెంజ్‌లో గెలుస్తారు. అయితే హౌస్‌మేట్స్ విష్ణుప్రియని తీసేస్తారు. ఈ నబీల్‌కి ఛాన్స్ ఇస్తారు. అప్పుడు నబీల్ ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం వస్తది. బిగ్ బాస్ అతన్ని పిలుస్తాడు. అయితే వెళ్ళేటప్పుడు ఇన్ఫినిటీ రూమ్‌లో ఎంటర్ అవ్వగానే నాకు చాలా భయమేస్తుంది బిగ్ బాస్. టెన్షన్‌గా అనిపిస్తున్నది. ఏదేదో మాట్లాడదాం అనుకున్నా. కానీ అప్పటిదాకా మంచిగా అనుకున్నా అని అంటాడు. అప్పుడు బిగ్ బాస్ నబీల్ విన్నర్ కావాలనే మీ కోరికని ఈ ఇన్ఫినిటీ రూమ్‌లో ఆడియన్స్‌కి వ్యక్తపరచండి అని అంటాడు. అప్పుడు నబీల్ ఓకే బిగ్ బాస్ చూసే ప్రేక్షకులందరికీ నమస్కారాలు. నేను మీ నబీల్ అఫ్రిది. నేను ఒక సామాన్యుడిని. సినిమాల్లో పెద్ద స్టార్ అవ్వాలి, పెద్ద యాక్టర్ అవ్వాలని కలలు కన్నా. ఎన్నో ఆడిషన్స్ ఇచ్చినా కానీ నాకు ఎక్కడ కూడా అవకాశం ఇవ్వలేదు. అప్పుడు ఒకటి డిసైడ్ చేసుకున్న, వీళ్ళు వాళ్ళు ఏంది నాకు ఆపర్చునిటీ ఇచ్చేది, నేనే ఆపర్చునిటీ క్రియేట్ చేసుకుంటా అని, నా ఆపర్చునిటీ నేనే క్రియేట్ చేసుకుంటా అని మా అమ్మ ఫోన్తోని వీడియోస్ చేయడం స్టార్ట్ చేసిన. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాడిని. మా అమ్మ, మా నాన్న, మా ఫ్రెండ్స్, మా అన్నలు అందరి సపోర్ట్స్తోని నేను కష్టపడి వీడియోలు చేసి సోషల్ మీడియాలో ప్రతి వారం పెట్టేవాడిని. దానివల్ల నాకు కొన్ని డబ్బులు వచ్చినాయి, కొంత ఫేమ్ వచ్చింది, కొంత నేమ్ వచ్చింది. కానీ అప్పుడు కూడా నాకు ఎలాంటి ఆపర్చునిటీ రాలేదని నబీల్ అంటాడు. 2016లో స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు 9 సంవత్సరాలు అయినా సరే ఒక్క ఆపర్చునిటీ కూడా రాలేదు. కానీ నా జీవితంలో వచ్చిన ఒక గొప్ప అవకాశం ఏంటంటే ఈ బిగ్ బాస్ అని అంటాడు. అండ్ నేను ఇక్కడ అడుగు పెట్టేటప్పుడే అనుకున్నా, విన్నర్ అయ్యే బయటికి వెళ్ళాలి, ట్రోఫీ తీసుకొనే బయటికి వెళ్ళాలని. అండ్ మా అమ్మ కోరిక ఏంటంటే నేను ఈ హౌస్లో నుంచి బయటికి వెళ్తే నాగార్జున సార్ చేతులు పట్టుకొని ఈ బిగ్ బాస్ హౌస్ లైట్ బంద్ అయిన తర్వాతే మన ఇంట్లో అడుగు పెట్టాలి అని మా అమ్మ కోరిక. నేను జెన్యూన్గా నేను నాలాగా ఉండడానికి, నేను బయట ఎట్లయితే ఉన్నానో, నేను నా పర్సనాలిటీ ఎలాంటిదో అట్లనే ఉందామని నేను అనుకున్నా. తప్పైతే తప్పు, ఒప్పు అయితే ఒప్పు, ఏదైనా సరే నేను నాలాగే ఉండాలని అనుకున్నా. నిర్భయంగా, నిర్మోహమాటంగా, నిష్పక్షపాతంగా నేను నాలా ఉన్నా. నా డిసిషన్స్ నేను ఇండివిజువల్గా తీసుకున్నా. ఎవరి ఇన్ఫ్లుయెన్స్ కాకుండా నేను ఇండివిజువల్గా ఆడిన. మరియు టాస్క్లో కూడా నేను నా 100% ఇచ్చిన. ప్రాణం పోతే పోయింది కానీ టాస్క్ గెలవాలి అని ఆడిన. అండ్ ఇక్కడ 14th వీక్ అయి 15th వీక్లో వెళ్తున్నా అంటే మీ అందరి లవ్, మీ అందరి సపోర్ట్ వల్ల నేను ఇక్కడ వరకు ఉన్నా. కాబట్టి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ, నాకు ఓటేసిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు. అండ్ ప్రస్తుతం ఇప్పుడు నేను ఒకే ఒక్క మెట్టు దూరంలో ఉన్న విన్ అవ్వడానికి, ఆ ట్రోఫీకి. కాబట్టి ప్లీజ్ నా కోసం ఓట్ చేయండి. మీ సపోర్ట్ చాలా 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 ఇంపార్టెంట్ నాకు. ఐ వాంట్ టు బి ద విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ అని అంటాడు. మరియు నాకు ఈ ట్రోఫీ చాలా చాలా ఇంపార్టెంట్. నేను విన్ అయితే ఇది నాకు బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అవుతుంది నా లైఫ్లో. కాబట్టి ప్లీజ్ దయచేసి నాకు ఓట్ చేయండి అని నబీల్ అందరినీ ఓట్ అప్పీల్ చేస్తాడనమాట. థ్యాంక్ యూ.